ఈ తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి సప్తమ గురుడు, ఈ యొక్క సప్తమ గురు ప్రభావం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక చోట వేరే చోట్ల ఉద్యోగం చేసుకోవడం వల్ల మరి వేరే వేరుగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఒకే ఊర్లో ఉన్నారనుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా, వాళ్ళు కూడా మనకి ఎలా ఉంటారంటే ఏదో ఒక కారణంగా ఏదో ఒక గొడవలో ఈ కారణాలుగా వేరే వేరే ఇళ్లలో ఉండడం జరుగుతుంది తులారాశి వారి నెలలో. అలాగే షష్టమ రాహువు మీకు అన్ని పనుల్ని కూడా మీకు పూర్తి చేస్తాడు, చక్కగా శత్రువుల్ని మిత్రులుగా తయారు చేస్తాడు. మీకు మెస్మరైజింగ్ పవర్ మీకు వచ్చేస్తుంది, మీరు చెప్పిందే వేదంగా అందరూ వినడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతువు మనకి 12 ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీరు చక్కగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది, ఆశ్రమాలకు వెళతారు. అలాగే ఈ ధార్మిక సంస్థలైనటువంటి ఆశ్రమాలకి, చౌల్టర్స్కి, ఓల్డేజ్ హోమ్స్కి, ఆర్ఫనేజెస్కి మీరు సహాయాలు చేయడం జరుగుతుంది. అలాగే రైతులు అద్భుతమైనటువంటి లాభాలు తెస్తారు, ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు, చక్కగా అప్పులన్నీ కూడా రైతులు తీర్చేస్తారు. అలాగే ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ ద్వారా 2 పంటలు కూడా మీకు అధికమైనటువంటి లాభాలు మీకు కలగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని మనకి పంచమ స్థితిగతుడై ఉండడం వలన పిల్లలు మొండిగా ప్రవర్తించడం, పిల్లల్ని మీరు గారాబం బాగా పెట్టడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. వాళ్ళ వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి స్త్రీ సంతానం ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అది స్త్రీ సంతానమా పురుష సంతానమా అనేది వ్యక్తిగత జాతకాలను బట్టి నిర్ణయించాలి. ఆన్ యావరేజ్ అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా కాస్తాయి. డస్ ఇట్ మీన్ దట్ వర్షాలు పడవనా? వర్షాలు కూడా పడతాయి, అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఎండలు వస్తాయని ఆ విధంగా అనమాట. శని పంచమ స్థితిగతుడై ఉన్నప్పుడు ఆడపిల్లల సంతానం అధికంగా అందులోనూ స్వక్షేత్రగతుడు కాబట్టి ఆడపిల్లల సంతానము కలగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ రూల్, ఆ రూల్ ప్రకారమే మనం చెప్పడం జరుగుతుంది, రూల్ పాయింట్ చూసుకుంటాం మనం. మరి ఈ విధంగా ఈ యొక్క శుక్రుడు మనకి చక్కగా ఫిబ్రవరి 12, 2024 సంవత్సరంలో మకర రాశిలో ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళు కడతారు, మీరు స్థలాలు కొంటారు, అద్దెంట్లో ఉన్నవాళ్ళు పెద్దిళ్లలోకి వెళతారు. ఈ మహిళలందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మీ భర్తలు, అత్తగారులు, ఆడపడుచులు వీళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. మీ ఇంట్లో మీదే ఆధిపత్యం. అలా మనకి చక్కగా ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి మరి మొదటి 2 వారాలు మకర రాశిలో ఉన్నటువంటి రవి 13వ తేదీ ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కుంభరాశి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ప్రభుత్వ పనులన్నీ కూడా ఇంతకు ముందు కంటే కూడా బెటర్గా అవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 5 ఫిబ్రవరి 2024 సంవత్సరం నుంచి మకర రాశిలో ప్రవేశించడం, తద్వారా మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఎక్కువ రేట్లు పలుకుతున్నప్పటికీ కూడా మీ దగ్గర కొంతమంది ఏజెంట్లు అనండి, బ్రోకర్లు అనండి, వాళ్ళు రావడం, వాళ్ళు మరి ఎక్కువ రేటు పలకట్లేదు అని తక్కువ అమ్మేయండి అని చెప్పి మిమ్మల్ని అనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మీకు మంచి రేట్లు పలుకుతున్నాయి. అలాగే బుధుడు 2024 సంవత్సరంలో 1 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశిలోను, 7 జనవరి నుంచి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క వ్యాపారాలు మొదటి వారం కంటే మిగతా వారాలు అంత బాగుండవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇనుమ బిజినెస్ చేయొద్దు, చిట్ ఫండ్లు, ఇటువంటి స్వీట్ షాపులు ఇలాంటి వ్యాపారాలు చేయొద్దు. మరి మిగతా వివరాల కోసం చక్కగా మనం వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మనకి రెమెడీస్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే శనికి చక్కగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ
వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి మీ చేతులతో. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.